సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో టుడే మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి భారతరత్న అవార్డ్స్. సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో భారతరత్న అవార్డ్స్ అనేది భారతదేశంలో ఇచ్చే అత్యున్నత అవార్డు అనమాట. సో హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు అని చెప్పేసి అంటాం మనం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం దీనికి వేస్తాం అనమాట. సో మొట్టమొదటిసారిగా 1954లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనకు ఈ అవార్డుని ప్రారంభించారు అనమాట. సో ఇప్పటి వరకు వచ్చేసి మనకి 53 మంది ఈ అవార్డును అందుకున్నారు. సో 1954లో ఫస్ట్ టైము ముగ్గురికి అవార్డును ప్రకటించారు. వాళ్ళు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ, సర్ సివి రామన్, సి రాజగోపాల్చారి. ఈ ముగ్గురికి ఫస్ట్ టైం 1954లో ఈ అవార్డును ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను 5గురికి ఈ అవార్డు ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఈ అవార్డు పర్ ఇయర్కి 3 మెంబర్స్కే ఇవ్వాలి, కానీ 2024 ఇయర్కి గాను 5గురికి అవార్డుని ఇచ్చారు ఫ్రెండ్స్. అయితే ఈ అవార్డు 1954లో స్టార్ట్ చేశారు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అంటే బ్రతికున్న వాళ్ళకే ఇచ్చేది, కానీ 1966 నుంచి చనిపోయిన తర్వాత కూడా ఈ అవార్డును ప్రకటిస్తున్నారు. సో మొట్టమొదటిసారిగా ఈ అవార్డును ఏ ఏ రంగాల్లో ఇచ్చేవాళ్ళంటే, ఒకటి లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్, ఈ 4 సెక్టార్లలో ఇచ్చేవాళ్ళు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ భారతరత్న అవార్డుని అన్ని రంగాల్లో కూడా ఇస్తున్నారు. సో భారతరత్న అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కులు మరియు క్రీడాకారుడు ఎవరంటే సచిన్ టెండూల్కర్ గారు 40 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు 2014లో తను ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ 2024కి గాను మనకు 5గురికి వచ్చింది ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసి కర్పూరి ఠాగూర్ గారు. తను 49th భారతరత్న అవార్డును అందుకున్నారు, చనిపోయిన తర్వాత వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాల్ కృష్ణ అద్వానీ, తనకి 50th అవార్డు ఫ్రెండ్స్. 50th భారతరత్న అవార్డు అందుకున్న పర్సన్ ఎవరు అంటే లాల్ కృష్ణ అద్వానీ. నెక్స్ట్ పర్సన్ పివి నరసింహారావు గారు, మన తెలంగాణ పర్సన్. తను కూడా చనిపోయిన తర్వాత ఈ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ని మనం హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ భారతరత్న అవార్డు మీద దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది ఫ్రెండ్స్. భారతరత్న అవార్డు అనేది వైట్ కలర్లో ఉంటుంది, ప్లస్ మనకు లీవ్ షేప్లో ఉంటుంది. వైట్ కలర్ లీవ్ షేప్లో ఉంటుంది. దాని మీద ఫ్రంట్ సైడ్ ఏమో భారతరత్న అనే పేరు ప్లస్ మనకు సూర్యుని సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వెనుక సైడ్ మాత్రం 3 సింహాల ముద్ర ప్లస్ దాని కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సత్యమేవ జయతే అనేది మనకు ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నారు అని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగినారు. అది ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నారు అంటే ముండక ఉపనిషత్ నుంచి తీసుకున్నారు. సో ఈ దేవనాగరి లిపి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ దేవనాగరి లిపి బ్రాహ్మీ లిపి నుంచి వచ్చింది. ఈ బ్రాహ్మీ లిపి అనేది మనకు ఎప్పుడు ఉన్నది అంటే 3వ శతాబ్దంలో ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఎక్కువగా వాడిన వాళ్ళు ఎవరి కాలంలో వాడారంటే గుప్తుల కాలంలో ఈ దేవనాగరి లిపిని ఎక్కువగా వాడారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ భారతరత్న అవార్డు మొట్టమొదటిసారిగా చనిపోయిన తర్వాత అందుకున్న పర్సన్ ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి ఫ్రెండ్స్. చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ భారతరత్న అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు మొట్టమొదటి మహిళ. భారతీయులకు మాత్రమే కాకుండా విదేశీయులకు కూడా ఈ అవార్డు ప్రకటిస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ ఇండియన్స్కే కాకుండా నాన్ ఇండియన్స్కు కూడా ఈ అవార్డుని ప్రకటిస్తారు. అలా భారతీయులు కాకుండా మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డును పొందిన పర్సన్ ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్. ఈయన పాకిస్తాన్కు చెందిన పర్సన్ ఫ్రెండ్స్. ఈయనని ఫ్రాంటియర్ గాంధీ అని చెప్పేసి పిలుస్తాము.
ఈయనతో పాటు నెల్సన్ మండేలా గారు కూడా భారతరత్న అవార్డును అందుకున్నారు. ఫస్ట్ ఖాన్ అబ్దుల్ గఫార్ గారు 1987లో, దాని తర్వాత నెల్సన్ మండేలా గారు 1919లో భారతరత్న అవార్డును అందుకున్నారు. ఈ ఖాన్ అబ్దుల్ గఫార్నే ఫ్రాంటియర్ గాంధీ అని చెప్పేసి అంటారు. నెల్సన్ మండేలాని గాంధీయన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకొకరు పర్సన్ ఎవరంటే మదర్ తెరీసా గారు కూడా భారతరత్న అవార్డుని అందుకున్నారు. భారతరత్న అవార్డు యాక్చువల్గా పర్ ఇయర్కి 3 ఇవ్వాల్సి ఉండగా కానీ ఈ ఇయర్లో మాత్రం 5 ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ గాయకురాలు ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.